ఈ వీడియోలో మనము మే స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ అంటే 1 to 15 మేలో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తాను. ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్లీ అన్నీ కవర్ అయినాయి, కాకపోతే కొన్ని ఏరియాస్ ఎక్కువ ఇంపార్టెంట్. లైక్ మనకి ఇండెక్సెస్ కొన్ని ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. సో అట్లా కొన్ని ఏరియాస్ మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి, అవన్నీ కవర్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ విత్ 1 to 15. ఇది ఎక్స్క్లూడింగ్ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసినాం కాబట్టి. సమ్మిట్స్ ఏం జరగలేదు మేలో, కాకపోతే G7 సమ్మిట్ మనకి జూన్లో ఉంది. జూన్లో ఎక్కడుందంటే ఫసానో ఇటలీలో ఉంది. 2023లో సమ్మిట్ హిరోషిమా జపాన్లో జరిగింది. G20కి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఐఆర్లో ఆల్రెడీ కవర్ అయింది, సో అది నేను ఇక్కడ స్పెసిఫిక్గా మళ్ళీ చెప్పట్లేదు. సో G7 గురించి చదవాలంటే G7 ఎప్పుడు ఫామ్ అయింది, G7 కంట్రీస్ ఏవేవి, G7కి పర్మనెంట్ సెక్రటేరియట్ ఉండదు, 2023 సమ్మిట్లో వచ్చిన మెయిన్ కీ ఇష్యూస్ ఏంటి, అవి మీరు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సర్ట్ ఏమనిందంటే గూగుల్ క్రోమ్లో కొన్ని క్రిటికల్ ఫ్లాస్ ఉన్నాయి, వీటిని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అని చెప్పి అనింది. ఈ క్రిటికల్ ఫ్లాస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ నోట్ ఒకటి ఉంటుంది. ఆ నోటుని మనము ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. CIVN 202400170 is a warning note issued by whom? CERT, CERT, related to what? Related to flaws in Google Chrome. అంటే గూగుల్ క్రోమ్ మనం వాడేటప్పుడు దాంట్లో ఉండే ఫ్లాస్, దానివల్ల మన డేటా పోవడము, మన సిస్టమ్స్ హ్యాక్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో ఒకవేళ అడగాల్సి వస్తే ఆ వార్నింగ్ నోట్ నంబర్ అడుగుతారు, తర్వాత ఫ్లాస్ ఇన్ గూగుల్ క్రోమ్ అన్నది అడుగుతారు. నెక్స్ట్ మనకు తెలియాల్సింది CERT IN గురించి. బ్యాక్గ్రౌండర్స్ అన్నీ ఇటాలిక్స్లో ఉన్నాయి. సో CERT IN అన్నది నేషనల్ నోడల్ ఏజెన్సీ. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధించిన ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయడం దాని మెయిన్ పర్పస్. అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ కిందికి వస్తుంది. దాన్ని 2004లో కాన్స్టిట్యూట్ చేశారు. 2008లో వచ్చిన IT అమెండ్మెంట్ యాక్ట్లో CERTకి సంబంధించి కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్స్ ఏంటి అంటే నేషనల్ ఏజెన్సీ ఫర్ పర్ఫార్మింగ్ ఆల్ ఫంక్షన్స్ in areas of cyber security. So whenever we talk about cyber security, which is the agency concerned అన్నప్పుడు CERT in is the agency concerned. So CERT ఏమేం చేస్తుంది? డేటా అనాలిసిస్, ఫోర్కాస్ట్, ఎమర్జెన్సీ మెజర్స్, కోఆర్డినేషన్, గైడ్లైన్స్, ఇవన్నీ CERT చేస్తుంది అనమాట. ఇది ఒక్కసారి చదవండి, దీన్ని ఇంత డెప్త్కి రాకపోవచ్చు. CERT ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్కి, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్స్కి, సైబర్ సెక్యూరిటీ మీద, సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నా ప్రకారంగా ఆ నోటీస్ నెంబర్ ఏదైతే ఉందో అది మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవి ఉన్నాయి కదా, FLIRT, ఈ ఫ్లర్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అని మాత్రమే అడుగుతారు. సో ఈ ఫ్లర్ట్ అన్నది కోవిడ్లో వచ్చిన కొత్త వేరియంట్ విత్ ఇన్ ద ఒమ్నిక్రాన్ GN1 లీనియేజ్ నోన్ యాజ్ ఫ్లర్ట్, ఇంక్లూడింగ్ KP2 అండ్ KP1.1 వేరియంట్స్. సో ఇది యూఎస్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. మీకు సింపుల్గా ఇంతే అడుగుతారు. ఫ్లర్ట్, ద టర్మ్ ఫ్లర్ట్ వాజ్ అ న్యూస్ రీసెంట్లీ, వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు? సో ప్లీజ్ రిమెంబర్ కోవిడ్కి రిలేటెడ్ అని. తర్వాత సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పిందంటే లక్షద్వీప్ ఐలాండ్స్, లక్షద్వీప్ సీలో కోరల్ బ్లీచింగ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మరైన్ హీట్ వేవ్స్ వల్ల. హీట్ పెరగడం వల్ల, ఆ హీట్ వేవ్స్ వల్ల బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పడం జరిగింది. మీకు ఎగ్జామ్కి ఈ సెంట్రల్ మరైన్ ఫిషెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది ఒకటి ఇంపార్టెంట్, ఈ మరైన్ హీట్ వేవ్ అంటే ఏంటి ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ మరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నది మీకు కొచ్చిలో ఉంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాటర్ రిలేటెడ్, అంటే వాటర్లో వచ్చే చేంజెస్, సీలో వచ్చే చేంజెస్ని చూడడం మెయిన్ పర్పస్. అయితే ఈ సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నది ICAR కింద వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మరైన్ హీట్ వేవ్స్ అంటే ఏంటి? రేర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ అబ్నార్మల్ ఓషన్ టెంపరేచర్స్ exceeding the 90% of regional ocean temperatures based on historical data. These heat levels massively risk coral bleaching, endanger the region's diverse marine ecosystems. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత గోల్డెన్ అనే పదం న్యూస్లో ఉండే, అది దేనికి సంబంధించిందని అడుగుతారు. ఈ గోల్డెన్ అనే పదము
ఒక గోల్డ్ షీట్ 2D షీట్ని తయారు చేశారు గోల్డ్ది. ఫస్ట్ ఫ్రీ స్టాండింగ్ షీట్ మేడ్ ఆఫ్ గోల్డ్, 2D షీట్ మేడ్ ఆఫ్ గోల్డ్. దానికి ఇచ్చిన పేరు గోల్డీన్. సో గోల్డీన్ ఏంటిది, దేనికి సంబంధించిందంటే గోల్డ్ షీట్. దాని తర్వాత ఎవరు కనుక్కున్నారు, మీకు యూనివర్సిటీ గుర్తు లేకపోయినా కంట్రీ ఇంపార్టెంట్, ఏ కంట్రీ సైంటిస్ట్ లేదా రిసర్చర్స్ కనుక్కున్నారని అడుగుతారు. తర్వాత ఈ 55 క్యాన్క్రీ ఈ అన్నది న్యూస్లో ఉంది, ఇదేంటి అని అడుగుతారు. అదొక సూపర్ ఎర్త్. ఈ సూపర్ ఎర్త్ని మన సోలార్ సిస్టమ్ దగ్గరలో కనుగొన్నారనమాట. సో 55 క్యాన్క్రీ విచ్ వాజ్ అ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ సూపర్ ఎర్త్, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకి కోవిషీల్డ్ చాలా కాంట్రవర్షియల్ అయింది. కోవిషీల్డ్ మీద చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి. కోవిషీల్డ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లండన్ కోర్టులో అవును మా వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంది అని ఒప్పుకోవడం జరిగింది. సో సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అకార్డింగ్ టు AstraZeneca is the company that manufactures Covishield. It has agreed that it can cause thrombosis and thrombocytopenia syndrome. So thrombosis TTS అంటే ఏంటి అన్నది అడిగే ఛాన్సెస్ ఎక్కువ. నన్ను అడిగితే దీనికంటే ఎక్కువ ఇది అడుగుతారు, ఈ పార్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. సో TTS అన్నది రేర్ కండిషన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్లడ్ క్లాట్స్. బ్లడ్లో క్లాట్స్ వచ్చే కండిషన్ని TTS అని అంటారు. దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్, పిన్ హెడ్ సైజ్, రెడ్ స్పాట్స్, బ్రూసింగ్ ఆన్ ద స్కిన్, హెడ్ ఏక్స్, ఇంకా నమ్నెస్ వస్తుంది. అండ్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఆర్ స్ట్రోక్. దాని తర్వాత ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ న్యూస్లో ఉంది. ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ ఇండెక్స్ ఒక డిజీజ్ స్ప్రెడ్ అవ్వడానికి కారణము చేంజెస్ ఇన్ ఇండియన్ ఓషన్ అని చెప్పడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో ఏ డిజీజ్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం చేంజెస్ ఇన్ ది ఇండియన్ ఓషన్ అని చెప్పి ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ చెప్తుంది మనకి అని అడుగుతారు. అది డెంగ్యూ. నేను ప్రతి పాయింట్లో దేని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అది హైలైట్ చేశాను. సో కంపల్సరీగా అది మీరు ఫాలో అవ్వాలి. సో డెంగ్యూకి సంబంధించి డెంగ్యూ ప్రివేలెన్స్ పెరగడము తగ్గడము, ఈ డెంగ్యూ ప్రివేలెన్స్ కూడా ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ ప్రకారము వస్తుంది అని చెప్పడం జరిగింది. డెంగ్యూ ప్రివేలెన్స్ పెరగడం తగ్గడము ఇండియన్ ఓషన్లో జరిగే చేంజెస్ క్లైమటలాజికల్ చేంజెస్ వల్ల అవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఏంటి అన్నది ఇచ్చినాను. ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ అన్నది ఒక క్లైమటాలజికల్ ఇండెక్స్. బేసిక్గా ఇండియన్ ఓషన్లో క్లైమేట్ రేంజ్ ఎట్లా ఉంది, ఇండియన్ ఓషన్ రీజన్లో క్లైమేట్లో జరిగే మార్పులు ఏంటి, క్లైమేట్ ఎటుపోతుంది, వెదర్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ ట్రాక్ చేస్తారు. డెంగ్యూ అన్నది మనందరికీ తెలుసు, మస్కిటో బోర్న్ వైరల్ ఇన్ఫెక్షన్. దీన్ని స్ప్రెడ్ చేసేది ఎడీస్ మస్కిటో వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎడీస్ మస్కిటో వల్ల ఇంకేమేమి స్ప్రెడ్ అవుతుందో కూడా ఇచ్చాను, ఎందుకంటే మీకు బయాలజీలో అడుగుతారు. జికా, డెంగ్యూ ఫీవర్, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ ఇవన్నీ ఎడీ మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త వీట్ సీడ్ వెరైటీని ప్రపోజ్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు తెలంగాణ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు కూడా మీకు కాటన్ సీడ్ వెరైటీ నేమ్ చెప్పిన, అట్లాగే ఇది వీట్ సీడ్ వెరైటీ HD 3386 న్యూస్ వీట్ is a seed variety related to which of the following crops అని అడుగుతారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీట్ సీడ్ వెరైటీ పేరు. ఓకే, అండ్ ఇది దేని నుండి రెసిస్టెంట్ అంటే లీఫ్ రస్ట్ ఇంకా ఎల్లో డిసీజెస్ నుండి వీటిని కాపాడుతుంది, క్రాప్ని కాపాడుతుంది. తర్వాత పంజాబ్ అగ్రికల్చర్ అండ్ యూనివర్సిటీ ఈ ట్రికోడర్మా ఆస్పెరిల్లమ్ అనే ఒక పదార్థాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పర్పస్ ఏంటంటే ఫూట్ రాట్ డిజీజ్ని కంటైన్ చేయడం. ఈ ఫూట్ రాట్ డిజీజ్ దేనికి వస్తుంది, ఏ క్రాప్కి వస్తుంది అన్నది ఇంపార్టెంట్. బాస్మతి క్రాప్కి వస్తుంది. సో ఈ మూడే గుర్తుపెట్టుకోండి. ఫూట్ రాట్ డిజీజ్ దేనికి వస్తుంది, ఏ క్రాప్కి వస్తుంది, బాస్మతి రైస్. దాన్ని కంటైన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన మెడిసిన్ పేరు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తర్వాత మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే న్యూస్లో ఏదైనా టర్మ్ ఉన్నప్పుడు ఆ టర్మ్ గురించి అడుగుతారు. ఈ టర్మ్ మీనింగ్ ఏంటి అని అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI డెడ్ బూట్స్ అనే ఒక టర్మ్ న్యూస్లో ఉంది. AI డెడ్ బూట్స్ అనే టర్మ్ మెయిన్ పర్పస్ ఏంటంటే
ఒక మనిషి వాయిస్ని బిహేవియర్ని ఇమిటేట్ చేసుకుంటూ కంటిన్యూ చేయడం అనమాట సిస్టంలో. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్పీచ్ని వాళ్ళ బిహేవియర్ని ఇమిటేట్ చేయడానికి దీన్ని డెవలప్ చేశారు. ఇది యూజ్లో ఉంది. దీని యూజ్ కొన్ని కంట్రీస్లో పెరుగుకుంటూ వచ్చింది. సో దానివల్ల ఎథికల్ కన్సర్న్స్ అంటే ఎథికల్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బేసిక్గా ఏమవుతుందంటే ఏఐ ఎంత ప్రోగ్రెస్ చేస్తుందో వరల్డ్ వైడ్ ఏఐ డెవలప్మెంట్ మీద, ఏఐ బెనిఫిట్స్ మీద ఎంత డిస్కషన్ జరుగుతుందో ఎథికల్ కన్సర్న్స్ మీద కూడా అంతే డిస్కషన్ జరుగుతుంది. అంటే ఏఐ వల్ల జరిగే మంచి చెడు ఎథికల్గా ఎంతవరకు వాడవచ్చు వాడకపోవచ్చు అని. అయితే ఏఐ డెడ్ బాట్స్ అన్న దాని మీద కూడా ఎథికల్ కన్సర్న్, అసలు అట్లాంటివి చేయొచ్చు. ఒక మనిషి చనిపోయినాక కూడా ఆ పర్సన్ స్పీచ్ ప్యాటర్న్ ఇవన్నీ పెట్టడం వల్ల బతుకున్న వాళ్ళ మీద సైకలాజికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్న దాని మీద డిస్కషన్ జరుగుతుంది. మీకు ఏఐ డెడ్ బాట్స్ అంటే ఏంటో తెలిస్తే చాలు. తర్వాత ఇస్రో 9th May రోజున PS4ని లాంచ్ చేయడం జరిగింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం 3D ప్రింటింగ్, దాన్ని మనం అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని ఫార్మల్గా పిలుస్తాము. ఇన్ఫార్మల్గా లేమన్ టర్మ్స్లో 3D ప్రింటింగ్ని అని అంటాము. దాన్ని ఫస్ట్ టైం వాడారు దీంట్లో, అందుకనే ఇది ఇంపార్టెంట్. అయితే దీంట్లో 3D ప్రింటింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తే ఆక్సిడైజర్ దేన్ని వాడారు, ఫ్యూయల్ దేన్ని వాడారు, బయో రొపెలెంట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ టెరాక్సైడ్ని ఆక్సిడైజర్ లాగా వాడారు, మోనోమెథనైల్ హైడ్రోజన్ని ఫ్యూయల్ లాగా వాడారు. అవి రెండు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సెకండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ టెక్నిక్స్ కంటే 3D టెక్నిక్ ఎట్లా డిఫరెంట్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిజైన్, లైట్ వెయిట్ ఉంటుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది, అవన్నీ వస్తాయి. దాని తర్వాత బెంగళూరు బేస్డ్ కంపెనీ ఒకటి FWD 200Bని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ FWD 200B న్యూస్లో ఉంది. అది ఏంటిది అని అడుగుతారు. ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్ బాంబర్ UAV. ఇది ఇండిజీనియస్ బాంబర్ అది. సో ఇండిజీనియస్ బాంబర్ UAV అదంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత మీకు Pulsar was discovered by astronauts using SPECT RG స్పేస్ అబ్జర్వేటరీ. మీకు ఈ SPECT RG స్పేస్ అబ్జర్వేటరీ ఏంటి తెలియాలి, అదొకటే అడుగుతారు. దాన్ని 2019లో లాంచ్ చేశారు. అది జర్మన్ రష్యా అంటే కొలాబరేషన్తో లాంచ్ అయిన హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ అబ్జర్వేటరీ. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే యూనివర్స్ని చదవడం, యూనివర్స్ని అబ్జర్వ్ చేయడము. ఎక్స్రే రేంజ్లో యూనివర్స్ని అది అబ్జర్వ్ చేస్తుంది. అది ఎక్కడుంది అన్నది ఇంపార్టెంట్. It was launched, the observatory's name stands for Spectre Rector Gamma, and it was launched atop Proton M rocket from Baikonur Cosmodrome, Kazakhstan. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రీ బర్నర్ ఇగ్నిషన్ ట్రయల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రీ బర్నర్ ఇగ్నిషన్ ట్రయల్ ఇదొక ట్రయల్. దీన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో పెట్టి లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుండి లాంచ్ అయింది అన్నది ఇంపార్టెంట్. సెమీ క్రయో ఇంటిగ్రేటెడ్ ఇంజన్ ఫెసిలిటీ, టెస్ట్ ఫెసిలిటీ ఎట్ IPRC మహేంద్రగిరి. ఈ IPRC మహేంద్రగిరి ఎక్కడుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒకటే ఇంపార్టెంట్ దీంట్లో. తర్వాత K2-18B న్యూస్లో ఉంది. ఇది ఏంటి అంటే ఇట్స్ అన్ ఎక్సో ప్లానెట్, అది గుర్తుపెట్టుకోండి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏమంటుందంటే ఈ ఎక్సో ప్లానెట్ మీద డైమిథైల్ సల్ఫైడ్ 50% కంటే ఎక్కువ ప్రమాణాలలో ఉండొచ్చు అని చెప్తుంది. తర్వాత FLVCR2 న్యూస్లో ఉంది. అది ఏంటి అని అడుగుతారు. అదొక ప్రోటీన్, అది మనకి మన బ్రెయిన్ న్యూట్రిషన్కే చాలా ఇంపార్టెంట్ అన్నది డిస్కవరీ. సో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మటుకు ఈ టర్మ్స్ అది దేనికి సంబంధించిందని అడిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది, దాని మీదనే ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఈ లేబర్ కంజెనిటల్ అమోరిసిస్ అన్నది ఏంటి, ఇదొక డిజీజ్. ఇది న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది, ఏ భాగానికి సంబంధించింది అని అడుగుతారు. అదొక రేర్ జెనెటిక్ ఐ డిజార్డర్. అది బ్లైండ్నెస్ ఫ్రమ్ బర్త్ని కాజ్ చేస్తుంది. సో దీంట్లో కొత్తగా ఇన్నోవేషన్ ఏంటంటే ఒక టెక్నాలజీ ద్వారా అట్లా చూపు పోయిన వాళ్ళకి మళ్ళీ చూపు తిరిగి వస్తుంది అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, అందుకే ఇది ఇంపార్టెంట్. తర్వాత ఆరోగ్య మైత్రి క్యూబ్ భీష్మ. ఈ భీష్మ అన్నది ఏంటిది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేసింది అని అడుగుతారు. ఇది ఆరోగ్య మైత్రి క్యూబ్. బేసికల్లీ ఇవి ఎట్లా అంటే
టెంపరరీ మెడికల్ టెన్స్ ఉంటాయి కదా, టెంపరరీ మెడికల్ సెటప్ని భీష్మ్ అని అంటారు. సో భీష్మ్ పోర్టబుల్ క్యూబ్స్ ఆర్ ఇంటిగ్రల్ టు ద ప్రాజెక్ట్ భీష్మ్ ఆర్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ మిత్ర అండ్ మైత్రి. బేసిక్గా ఇవి మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి. దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఆగ్రా ఉత్తరప్రదేశ్లో టెస్ట్ చేశారు, కానీ ఎక్కడ టెస్ట్ చేసిన అని అడగరు. భీష్మ ఫుల్ ఫామ్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిజాస్టర్స్కి వచ్చేటసరికి మనకు 2 మేజర్ ఉండే, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నేను ఇక్కడ పెట్టలేదు. అవి ప్లేసెస్ అండ్ న్యూస్లో ఉన్నాయి. సైక్లోన్ స్టార్మ్ రెమెల్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? వెస్ట్ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్కి వచ్చింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా సివియర్గా ఫ్లడ్స్తో ఎఫెక్ట్ అయిందనమాట. ఫ్లాష్ ఫ్లడ్స్తో మేలో ఏ కంట్రీ ఎఫెక్ట్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్. తర్వాత పర్సన్స్ అండ్ న్యూస్. బేసిక్గా మీకు ఎట్లుంటాయంటే పర్సన్ అండ్ న్యూస్ ఫీల్డ్, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారన్నది ఎక్కువ తెలియాలంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లాగా ఎలక్ట్ అవ్వడం, చనిపోవడము, లేకపోతే ఇంకేదన్నా అచీవ్ చేయడము, వాళ్ళ కెరియర్లో ఏదైనా మార్పు రావడం, ఇట్లాంటి వాటికి. అయితే యాక్ట్రెస్ స్కార్లెట్ జాన్సన్ ఇంపార్టెంట్, ఎందుకంటే తను ఓపెన్ ఏఐ మీద ఒక కేసు వేసిందనమాట. తన వాయిస్ని తన పర్మిషన్ లేకుండా ఏఐ వాడుకుంది అని చెప్పి కేసు వేయడం జరిగింది. సో విచ్ యాక్ట్రెస్ ఫైల్డ్ కేస్ అని అడుగుతారు, దానికి ఇంపార్టెంట్. తర్వాత డామినిక్ థిమ్ అనే ప్లేయర్ తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. సో ఏ ఫీల్డ్ అంటే ఏ స్పోర్ట్కి సంబంధించిన ప్లేయర్ అని అడుగుతారు. ప్లీజ్ రిమెంబర్, టెన్నిస్కి సంబంధించి ఆస్ట్రేలియా కంట్రీ. దాని తర్వాత మిఖాయిల్ మిషుటిన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా లాగా మళ్ళీ రీఅపాయింట్ చేయడం జరిగింది. అది ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక క్రికెటర్ని బ్యాన్ చేసింది ఐసీసీ. ఎవరు? కరప్షన్ ఛార్జెస్ మీద బ్యాన్ చేసింది. ఎవరు అంటే డెవోన్ థామస్. ఏ కంట్రీ? వెస్ట్ ఇండీస్, అంతే. దాని తర్వాత కృష్ణ ఎం ఇల్లా, కోఫౌండర్ ఆఫ్ భారత్ బయోటెక్ కోఫౌండర్. ఆయనని ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా ఎన్నుకోబడడం జరిగింది. 2024 to 2026 ఆయన ఉంటారు. అడార్ పూనావాలాని ఆయన సక్సీడ్ చేస్తున్నారు. నా ప్రకారం ఇప్పటివరకు చెప్పిన అన్నిట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్స్కి ఏదైనా రికగ్నిషన్ వస్తే దాన్ని బాగా అడుగుతారు. అలోక్ శుక్లా ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ యాక్టివిస్ట్ అయిన ఛత్తీస్గఢ్ నుండి, ఛత్తీస్గఢ్లో ఒక మ్యాసివ్ మూమెంట్ని లీడ్ చేశారు వాళ్ళు. వారికి మనము గ్రీన్ నోబెల్ లాగా కన్సిడర్ చేసే గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరు గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ రిసిపియంట్ 2024కి అంటే అలోక్ శుక్లా. ఎందుకు ఇవ్వడం జరిగింది అన్నది అడుగుతారు. ఆయన బేసిక్గా హీ led a movement called Save Hasido Aranya Resistance. ఓకే, సో హసీడో అరణ్య అనే ఫారెస్ట్ ఎక్కడుంది అని అడుగుతారు. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న హసీడో అరణ్య ఫారెస్ట్ని సేవ్ చేయడానికి ఒక మ్యాసివ్ ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్ని లీడ్ చేశారు వారు. అందుకనే ఇది ఇంపార్టెంట్. ఇది మీకు గ్రూప్ 1కే కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సొసైటీలో ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ ఉన్నాయి. సో గోల్డ్మెన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ని గ్రీన్ నోబెల్ లాగా కూడా పిలుస్తారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎన్వైరన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేయడం. 1989 నుండి ఈ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. 6 కాంటినెంట్స్ ఉన్నాయి, 6 జాగ్రఫికల్ ఏరియాస్, అంటే కాంటినెంట్స్ని 6 జాగ్రఫికల్ ఏరియాస్ కింద డివైడ్ చేసి 6 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏషియాకి సంబంధించి ఆ ప్రైజ్ అలోక్ శుక్లా గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ జెరెమా మనాలే సాలమన్ ఐలాండ్స్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఎలెక్ట్ అయ్యారు. ఇదేం లే, పేరు కంట్రీ గుర్తుపెట్టుకోండి అంతే, ప్రెసిడెంట్ ఆ ప్రైమ్ మినిస్టరే అడగరు మిమ్మల్ని. అండ్ వ్లాదిమిర్ పుటిన్ మళ్ళీ ఆయన ఇంకొక టర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా స్టార్ట్ అయింది మేలో. తర్వాత సనియా కద్రి అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద గ్రాప్లింగ్ కమిటీ ఆఫ్ ఇండియా ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. గ్రాప్లింగ్ అన్నది ఒక గేమ్. ఆ గేమ్ని పెంపొందించడానికి, ఆ గేమ్ని పాపులరైజ్ చేయడానికి, ఎక్కువ మందిని దానికి అట్రాక్ట్ చేయడానికి మెజర్స్ తీసుకోవడానికి కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ హెడ్గా సానియా కాద్రీని అపాయింట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ జోస్ రాల్ మొలినో పనామా ప్రెసిడెంట్. తర్వాత ఇది ఇంపార్టెంట్, మళ్ళీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా అడిగారు. ఐపీఎస్ ఆఫీసర్ ఇదాషిషా నోంగ్రాంగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీరిని ఫస్ట్ మేఘాలయ విమెన్ డీజీపీ లాగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ విమెన్ డీజీపీ ఆఫ్ మేఘాలయ తను. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ రష్యా ఇంపార్టెంట్, ఎందుకంటే రష్యా యుద్ధం చేస్తుంది కదా. సో హూ ఇస్ ద డిఫెన్స్ మినిస్టర్, రీసెంట్లీ అపాయింటెడ్, అది ఇంపార్టెంట్. తర్వాత సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు 2021లో ఇవ్వాల్సింది.
రస్కిన్ బాండ్కి వచ్చింది ఆ ఇయర్, అది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వారి హెల్త్ బాగాలేని కారణంగా ఇన్ని రోజులు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత వినయ్ వీరు హిందీ జర్నలిజంకి చాలా సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేశారు. స్పెషలీ సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి చాలా సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు చనిపోయారు. తర్వాత బెన్ వెల్స్ అనే క్రికెటర్ రిటైర్ అవ్వడం జరిగింది చాలా యంగ్ ఏజ్లో. ఇంగ్లాండ్ బేస్డ్ క్రికెటర్. ఆయనకి ఏదో హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల రిటైర్ అయింది. తర్వాత గవర్నెన్స్కి వస్తే పిఎం గతి శక్తి ప్రోగ్రాంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కొత్తగా చేరింది. సో మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ రీసెంట్లీ జాయిన్డ్ పిఎం గతి శక్తి ఇనిషియేటివ్ అని అడుగుతారు. తర్వాత ఆధార్ బేస్డ్ ఒథెంటికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను జిఎస్టీ కట్టాలంటే ముందు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్కి ఆధార్ ద్వారా ఒథెంటికేషన్ అంటే ఆధార్ ద్వారా చెక్ చేయించడాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎన్ని స్టేట్స్ ఒప్పుకున్నాయి? 5 స్టేట్స్ ఒప్పుకున్నాయి. ఇది కొత్త మెజర్. దాంట్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఇంకా పుదుచ్చేరి ఉన్నాయి. పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, ఈ 5 స్టేట్స్. తర్వాత ప్లేసెస్ అండ్ న్యూస్లో యూజువల్గా మీకు ఆ ప్లేస్ వేర్ ఇస్ ఇట్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ ద పర్పస్ అంతవరకే అడుగుతారు. మోస్ట్లీ ప్లేస్ న్యూస్ ఎక్కడుంది అన్న లొకేషన్ అడుగుతారు. సో మనకి ఫస్ట్ రిటా క్యూబా బ్లాంకో అన్నది ఒక మౌంటైన్ పీక్. అది ఎక్కడుంది అంటే కొలంబియా. దాంట్లో చాలా చేంజెస్ వస్తాయి అల్నినో ఫినామినన్ వల్ల అని చెప్పి అనడం జరిగింది. కానీ మీకు పేరు, లొకేషన్ ఇంపార్టెంట్. తర్వాత గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్ చీతా కింద మళ్ళీ కొత్తగా చీతాలని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతా అన్నది 1952 తర్వాత తీసుకొచ్చిన మేజర్ ఇనిషియేటివ్ చీతాని ఇంట్రడ్యూస్ చేయడానికి. 2022లో ప్రాజెక్ట్ చీతా కింద 8 ఆఫ్రికన్ చీతాస్ని కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారు, నాంబియా నుండి తీసుకొచ్చి. సో మనకి ఎట్లుంటుందంటే ద ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆర్ పార్క్స్ వర్ ఇన్ న్యూస్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ the sanctuary and the state it is located in. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి విరూపాక్ష టెంపుల్ వర్షం పడడం వల్ల విరూపాక్ష టెంపుల్ గోపురంకి మండపానికి ఎఫెక్ట్ అయింది, డ్యామేజ్ అయింది అని న్యూస్లో వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్లో విరూపాక్ష టెంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. 7th century శివ టెంపుల్ హంపీలో ఉంది. లార్డ్ విరూపాక్షని అక్కడ పంపపతి అని కూడా అనడం జరుగుతుంది. అన్ని టెంపుల్స్లో కల్లా విరూపాక్ష టెంపుల్ ఒక్కటే ఇప్పటికీ కూడా ఫంక్షనింగ్ టెంపుల్. అంటే ఇప్పటికీ కూడా అక్కడ పూజలు జరుగుతాయి. అంటే మనకి బేసిక్గా హంపీలో చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మాన్యుమెంట్స్లో టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటున్న ఒకే ఒక టెంపుల్ విరూపాక్ష టెంపుల్. ఆ పాయింట్ ఇంపార్టెంట్, అందుకనే యాడ్ చేశాను. విరూపాక్ష టెంపుల్ని విజయనగర స్టైల్లో బిల్డ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ బిల్డ్ బై లక్కన్ దండేశ. ఆయన దేవరాయ 2 కింద వర్క్ చేసేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ మనకి వరల్డ్స్ డీపెస్ట్ నోన్ బ్లూ హోల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పేరు ఎక్కడ? మెక్సికో. ఇక్కడ ఉంది చూడండి, చెటుల్మల్ బే ఆఫ్ యుకాటన్ పెనిన్సులా, మెక్సికో. ఇది ఇంపార్టెంట్. తర్వాత బ్లూ హోల్ అంటే ఏంటి? బ్లూ హోల్ అన్నది ఒక వాటర్ ఫిల్డ్ వర్టికల్ క్యావ్రన్, అంటే సింక్ హోల్ లాగా వాటర్ దాంట్లో ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? యూజువల్గా కోస్టల్ రీజన్స్లో ఐడెంటిఫై చేస్తారు. ఇంతకుముందు వరల్డ్స్ లార్జెస్ట్ డీపెస్ట్ ఏది ఉండే అంటే షాన్షాయ్ ఉంగ్లే బ్లూ హోల్ చైనాలో ఉండింది, సౌత్ చైనా సీలో ఉండింది. ఇప్పుడు దీన్ని ఈ కొత్త బ్లూ హోల్ రిప్లేస్ చేయబోయింది. ఇంకా ఫేమస్ బ్లూ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ ఇచ్చాను. నేమ్ ఆఫ్ ద బ్లూ హోల్, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్, ఇంపార్టెంట్. అంతే, మీరు దానికంటే ఎక్కువ గుర్తుపెట్టుకోరు. తర్వాత మనకి కన్కేసతురాయ్ పోర్ట్ న్యూస్లో ఉంది, శ్రీలంకలో ఉంది. దీన్ని ఇండియా డెవలప్ చేస్తుంది. సో కన్కేసంతురాయ్ పోర్ట్ బీయింగ్ డెవలప్డ్ బై ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు, లేదా కంట్రీస్ అని అడుగుతారు. తర్వాత ఐఐటి గువాహటి లూకో అనే ఒక కొత్త స్పీచ్ టెక్నాలజీని ఇన్వెంట్ చేసింది. స్పీచ్ టెక్నాలజీ బై డెవలపింగ్ అండ్ పేటెంటింగ్ లూకో. దీనికి ఎట్లా ఇస్తారంటే మీకు పేరింగ్ ఇవ్వచ్చు. ఐఐటి గువాహటి ఎయిమ్ డెవలప్మెంట్, ఐఐటి మెడ్రాస్ ఏం తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఐఐటి గువాహటి LOQU అయితే ఐఐటి మెడ్రాస్ సెక్యూర్ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్. ఇది స్టార్ట్ చేసిన ఐఐటి ఏది అని అడుగుతారు. ఇట్ ఈస్ ఐఐటి మెడ్రాస్.
మెడ్రాస్, ఐఐటి మెడ్రాస్ సెక్యూర్ ఐఓటీ అన్నది తీసుకొచ్చింది. తర్వాత పనామా న్యూస్లో ఉండింది. పనామా ఎందుకు న్యూస్లో ఉండింది అంటే ఇమ్మిగ్రేషన్ పాలసీని మారుస్తుందన్నమాట. పనామా జాగ్రఫికల్గా ఎవరోని కనెక్ట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఇట్ కనెక్ట్స్ నార్త్ అండ్ సౌత్ అమెరికా. అదొక సెంట్రల్ అమెరికన్ కంట్రీ, నార్త్ సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తుంది. సో పనామా ఇమిగ్రేషన్ పాలసీని మార్చబోతుంది కాబట్టి మీకు పనామా జాగ్రఫీ గురించి తెలియడం ఇంపార్టెంట్. తర్వాత ఏ కంట్రీ యాపిల్ని మేము మీ మీద కేసేస్తాము, మీరు బ్లడ్ మినరల్స్ వాడుతున్నారు అని చెప్పి అనింది అని అడుగుతారు. అది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. మరి బ్లడ్ మినరల్స్ అంటే ఏంటి? ఎక్కడైతే వాంటోన్ రీజన్ ఉంటుందో, ఎక్కడైతే గవర్నెన్స్ ఉండదు, వార్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుందో అక్కడ నుండి వచ్చే మినరల్స్ని బ్లడ్ మినరల్స్ అంటారు. ఎందుకంటే ఆ మినరల్స్ అమ్మడం ద్వారా వచ్చే మనీని వాయిలెన్స్కి యూజ్ చేస్తారు. అక్కడ గవర్నమెంట్ ఉండదు. సో అట్లాంటి ఏరియా నుండి వచ్చేదాన్ని బ్లడ్ మినరల్స్, బ్లడ్ డైమండ్స్ అంటారు. డైమండ్స్ కూడా ఉంటాయి. ఆ బ్లడ్ మినరల్స్ మీరు వాడుతున్నారు అని చెప్పి యాపిల్ మీద ఏ ఆఫ్రికన్ కంట్రీ కేసేస్తాను అని డిక్లేర్ చేస్తుందని అడుగుతారో అది కాంగో. దాని తర్వాత మనకి హోపెన్ ఐలాండ్ అన్నది కూడా న్యూస్లో ఉండే. హోపెన్ ఐలాండ్ అన్నది ఆర్టిక్ ఓషన్ లో లొకేట్ అయి ఉంది. ఎక్కడ అంటే సెవెల్బర్గ్ ఆర్కిపెలాగో దగ్గర ఉంది. ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉండిందంటే బర్డ్ ఫ్లూ వచ్చి ఒక యానిమల్ అక్కడ చనిపోయింది, ఒక బర్డ్ అక్కడ చనిపోయిందని న్యూస్లో ఉంది. సో బర్డ్ గురించి కంటే ఎక్కువ మీకు హోపెన్ ఐలాండ్, సెవెల్బర్గ్ ఆర్కిపెలాగో ఎక్కడున్నాయని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ప్రీ హిస్టారిక్ సెటిల్మెంట్ ఒకటి కొత్తగా డిస్కవర్ చేశారు. దాన్ని థమస్ రివర్ నార్త్ ఈస్ట్ సర్బియాలో డిస్కస్ చేశారు. సో మీకు క్వశ్చన్ ఏమని అడుగుతారంటే థమస్ రివర్ ఎక్కడ అన్నది ఒకటి, సర్బియా ఎక్కడ ఉంటుంది అన్నది ఒకటి అడుగుతారు. సర్బియా సౌత్ ఈస్ట్ యూరోప్లో ఉంటుంది. ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ హంగరీ, రొమానియా, బల్గేరియా, నార్త్ మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, ఇంకా హెర్జగోవినా. చాలాసార్లు ఏమవుతుందంటే సడన్గా ఒక కంట్రీ ఇచ్చి దీనికి ఏ కంట్రీస్ కింద పేర్కొనబడ్డ కంట్రీస్లో ఏ కంట్రీస్ దీనికి బార్డరింగ్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ అని అడుగుతారు. మనకు అర్థం కాదు సడన్గా ఈ కంట్రీ ఎందుకు తీసుకున్నారు అవుట్ ఆఫ్ ద బ్లూ అని. కానీ ఖచ్చితంగా దానికి ఒక కరెంట్ అఫైర్స్ లింక్ ఉంటుంది. ఇప్పుడు సర్బియాకు ఉన్నట్టు ఒక కరెంట్ అఫైర్స్ లింక్ ఉంటుంది. తర్వాత MIT ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిస్కవర్ చేశారు. ఎక్కడ డిస్కవర్ చేశారు అంటే గ్రీన్లాండ్స్ ఇస్వా సూప్రాక్లాస్ట్ బెల్ట్. సో ఇస్వా సూప్రాక్లాస్టల్ బెల్ట్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే గ్రీన్లాండ్. అక్కడి వరకే అడుగుతారు. తర్వాత ఫెమైన్ రాబోతుంది త్వరలో ఒక రీజన్లో అని చెప్పి UN వార్నింగ్ ఇచ్చింది. ఆ రీజన్ పేరు ఎక్కడుంది? డర్ఫున్, సుదాన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ టాక్టికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఎక్సర్సైజెస్ మేము కండక్ట్ చేస్తామని డిక్లేర్ చేసింది. సో ఏ కంట్రీ డిక్లరేషన్ ఇచ్చిందని అడుగుతారు? రష్యా. తర్వాత టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి అంటే నార్మల్ ట్రెడిషనల్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. కానీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉట్టి వార్ కోసమే డిజైన్ చేయబడ్డాయి. ఆ ఉట్టి వార్ వరకే డ్యామేజ్ చేస్తాయి. మాస్ డిస్ట్రక్షన్, సివిలియన్ డిస్ట్రక్షన్ ఉండదు. అంటే అది మాస్ డిస్ట్రక్షన్ ఓరియంటెడ్ వెపన్స్ కాదు. దాని తర్వాత విచ్ కంట్రీ డిక్లేర్డ్ ది ఎంపాక్స్ అవుట్బ్రేక్ ఇన్ ద కంట్రీ యాజ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే కాంగో. దాని తర్వాత లావా ఫ్రమ్ ఏ వాల్కెనో. ఈ వాల్కెనో పేరు ఎక్కడుంది అడుగుతారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గాలపోగస్. ఇట్ హ్యాస్ దానిలోంచి వచ్చే లావా వల్ల అక్కడ ఉన్న లైఫ్కి ఎఫెక్ట్ అయింది. అంటే యానిమల్స్కి, ప్లాంటేషన్కి ఎఫెక్ట్ అయింది. తర్వాత యుక్రెయిన్ కంట్రీ విక్టోరియా షీ అనే ఒక కొత్త AI జనరేటెడ్ స్పోక్స్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో విక్టోరియా షీ ఈజ్ అన్ AI స్పోక్స్ పర్సన్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కంట్రీ అని అడుగుతారు? యుక్రెయిన్. తర్వాత వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది? ఎయిర్పోర్ట్ పేరు అల్ మక్తామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని దుబాయ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత తష్కెంట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం మీటింగ్ ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఓకే, ఉజ్బెకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సీ వేల్స్ అనే ఒక పెద్ద వేల్స్ అవి, వాటిని ఎక్కడ ఫస్ట్ టైం 20 years తర్వాత చూశారు అంటే అర్జెంటీనాస్ పాటగోనియన్ కోస్ట్. సో పాటగోనియన్ కోస్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేలో ఏ కంట్రీకి లోన్ అప్రూవల్ ఇచ్చింది అని అడుగుతారు? పాకిస్తాన్కి ఇచ్చింది.
దాని తర్వాత దుబాయ్ ఒక కొత్త గేమింగ్ వీసా లాంచ్ చేసింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లాంచ్డ్ గేమింగ్ వీసా అంటే దుబాయ్. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఎనాక్టెడ్ ఇట్స్ ఫస్ట్ లా టు కంబాట్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. ఎవరికి సంబంధించి ఫస్ట్ లా EU ఎనాక్ట్ చేసిందని అడుగుతారు. ఇట్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. తర్వాత కెన్యాలో చాలా సీరియస్ రెయిన్స్ పడ్డాయి, దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఇండియా కెన్యాకి సప్లైస్, ఎసెన్షియల్ సప్లైస్ పంపించింది. ఏ షిప్ ద్వారా పంపించిందని కూడా అడుగుతారు. సో ఏ కంట్రీకి పంపించింది, ఏ షిప్? INS సుమేధ. తర్వాత జార్జియా పార్లమెంటు ఫారెన్ ఏజెంట్స్ అని ఒక బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా క్రిటిసైజ్ చేసిన బిల్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 20% కంటే ఎక్కువ పైసలు జార్జియా బయట నుండి, అంటే US బయట నుండి తెచ్చుకునే ఏ కంపెనీ అయినా, ఏ ఏజెన్సీ అయినా, అది జార్జియన్స్ రన్ చేసినా వాళ్ళని ఫారిన్ ఏజెంట్ లాగానే రిజిస్టర్ చేస్తారనమాట. సో ఫారిన్ ఏజెంట్స్ బిల్లు ఏ కంట్రీ ప్రతిపాదించింది, ఏ కంట్రీ ఆమోదించింది అంటే జార్జియా. తర్వాత బటర్గాయిక కార్టర్ అన్నది న్యూస్లో ఉంది. దాన్ని యూజువల్గా గేట్వే టు ద అండర్ వరల్డ్ అని పిలుస్తారు. అక్కడ బేసిక్గా ప్రిమాఫాస్ట్ రీజన్స్, అంటే ఫ్రోజన్ రీజన్స్, చాలా రోజుల తరబడి ఫ్రీజ్ అయిపోయిన ప్లేసెస్ని ప్రిమాఫాస్ట్ రీజన్స్ అని ఉంటారు. అక్కడ చాలా ఉండే, అవి గ్రాడ్యువల్గా ష్రింక్ అవుతున్నాయి, దానివల్ల క్లైమేట్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది రీసెంట్గా డిస్కషన్లోకి వచ్చింది. సో మీకు ఎగ్జామ్కి ఈ బటర్గాయిక కార్టర్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సర్బియా, రష్యా. దాని తర్వాత మనకి ప్రిమాఫాస్ట్ అంటే ఏంటి అన్నది తెలియాలి. refers to ground including soil, rock or sediment that remains completely frozen for 2 or more consecutive years. 2 or more consecutive years కంటిన్యూస్గా అది ఫ్రోజన్ అయి ఉంటే దాన్ని ప్రిమాఫాస్ట్ అని అంటారు. అది ఇంపార్టెంట్, మనకి ఈ పార్ట్ ఇంపార్టెంట్. Where is it found? It is found in higher latitude regions of the earth such as the Arctic and also high elevations in mountains. మనకి మీరు కార్తికేయ మూవీ చూసుంటే వాళ్ళు వెళ్ళే దారిలో ఈ ప్రిమాఫాస్ట్ కనిపిస్తుంది. ఆ బండి వేసుకొని, ఆటో వేసుకొని వెళ్ళే దాన్ని ప్రిమాఫాస్ట్ రీజన్ అని అంటారు. తర్వాత ఇండియాస్ లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిష్ జెనెటిక్స్ ICAR NBFGR ఒక కొత్త క్యాట్ ఫిష్ వేరియంట్ని డిస్కవర్ చేసింది. ఎక్కడ అంటే తుంగ్ స్ట్రీమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర. అయితే ఈ మీకు యూజువల్గా ఇన్స్టిట్యూషన్ లొకేషన్ కూడా న్యూస్లో ఉన్నాయి అడుగుతారు. సో నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ ఎక్కడుంది అంటే లక్నోలో ఉంది, అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాహుల్ అనేది ఒక లాస్ట్ సూపర్ కాంటినెంట్, అంటే వి బిలీవ్ దట్ దెర్ వాజ్ అ సూపర్ కాంటినెంట్ కాల్డ్ సాహుల్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్ ఇన్ దిస్ వరల్డ్. సో దాన్ని డిస్కవర్ చేశారు, అది ఉండే అని చెప్పి ఎవిడెన్స్ దొరికిందని ప్రకటించడం జరిగింది. ఈ సాహుల్ అన్నది మనకి ఏషియాని, ఆస్ట్రేలియాని లింక్ చేసేది. ఇక్కడ ఉంది చూడండి. సాహుల్ వాజ్ అ సూపర్ కాంటినెంట్ ఎక్స్పోజ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఐస్ ఏజ్ డ్యూ టు గ్లేజియేషన్ విచ్ lowered global sea levels. This landmass connected present-day Australia with Papua New Guinea and Tasmania to the south. So it was a connect between these three places. ekkada located ante ee three places ni identify cheyali. States and news lo Tamil Nadu government ferocious dogs ni ban chesindi. Uttarakhand government forest fires ni address cheyadaniki Pirul Loy Paisor Poi ane oka scheme ni initiate chesindi. దాని తర్వాత మహారాష్ట్రలో ఉన్న పుంచ్ టైగర్ రిజర్వ్లో ఒక లెబర్డ్ క్యాట్ని డిస్కవర్ చేశారు. రాజస్థాన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్. ఇట్ ఈస్ కాల్డ్ బారాబందీ. దాని తర్వాత కేరళలో ఒక లేడీ ఒలెండర్ అనే లీఫ్ తిని చనిపోయింది. సో కేరళ టెంపుల్స్ ఒలెండర్ని బ్యాన్ చేశాయి. తర్వాత కేరళలో మస్కిటో బోన్ డిజీజ్ అయిన వెస్ట్ నైల్ వైరస్ డిజీజ్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా గుర్తించారు. వెస్ట్ నైల్ డిజీజ్ క్యూలెక్స్ మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత కుందన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ న్యూస్లో ఉంది, అది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడుగుతారు. ఒకాలి ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక వాటర్ కలెక్ట్ చేసింది ఒక లేక్ నుండి, అది ఎక్కడ ఉంది అన్నది అడుగుతారు. బిమ్తాల్ లేక్, నైనీతాల్, ఉత్తరాఖండ్. దీనికి మీకు డైరెక్ట్గా ఇది కరెంట్ అఫైర్స్ రెఫరెన్స్ అని పెట్టకుండా సింపుల్గా బిమ్తాల్ లేక్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బ్యాండ్ ఒలెండర్ ఇన్ దేర్ టెంపుల్స్, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ మే. ఇట్లా అడుగుతారు క్వశ్చన్. సో మీకు స్టేట్ ఎందుకు న్యూస్లో ఉందో తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత సంగ్లాపు లేక్ అన్నది హ్యూమెన్స్టంగ్ సిక్కింలో ఉంది. దాన్ని గ్రేట్ లేక్ అని కూడా అంటారు. దాన్ని పబ్లిక్ ఓపెన్ చేస్తారు. సో దాని లొకేషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత అరికా రీసెర్చ్ సెంటర్ అట్ శివమోగా, వీళ్ళ ప్రకారము తీర్థహల్లిలో దొరికే అరికా అంటే పోక చెక్కలు అన్నిటికంటే సుపీరియర్ క్వాలిటీ అని అడిగారు. సో మీకు తీర్థహల్లి అన్న ప్లేస్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇది మనకి ఇండియా ఇంకా మాల్డోవా ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి వీసా ఫ్రీ ట్రావెల్ కోసము. సో ఇండియా ఇంకా ఏ కంట్రీ అగ్రిమెంట్ని సైన్ చేశాయని అడుగుతారు. అలాగే ఇది బైలాటరల్, యాక్చువల్లీ దీన్ని ఇక్కడ హెడ్డింగ్ మిస్ అయింది, సో సారీ అబౌట్ దట్. ఇవన్నీ బైలాటరల్, మనకి ఇక్కడ నుండి బైలాటరల్, నేను అదే చెక్ చేస్తున్నా, ఇది బైలాటరల్ అవుతుంది. ఇంటర్నేషనల్ అనుకోండి, ఐఆర్ రిలేటెడ్ ఇది. ఎన్పిసిఐ పేమెంట్ గేట్వే, ఇండియా పేమెంట్ గేట్వే ఏ కంట్రీ పేమెంట్ గేట్వేతో టైఅప్ అయింది పేమెంట్ గేట్వే సిస్టమ్ని డెవలప్ చేయడానికి అని అడిగితే నమీబియా, బ్యాంక్ ఆఫ్ నమీబియా. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ ఒక $1 బిలియన్ ఎయిడ్ ఏ కంట్రీకి ప్రకటించాయంటే లెబనన్. తర్వాత థైలాండ్ తన వీసాస్ ఎక్స్టెండ్ చేసింది ఇండియా ఇంకా తైవాన్కి. వీసా ఎగ్జామ్షన్ ఇనిషియేటివ్ ఫర్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ తైవాన్ టిల్ నవంబర్. తర్వాత ఇండియా హ్యాస్ కంప్లీట్లీ విత్డ్రాన్. మనకు తెలిసిన మాల్దీవ్స్తో ఇండియాకి ఇష్యూ జరిగింది, మిలిటరీ పర్సనల్ విత్డ్రా చేయాలని చెప్పి అన్నారు అని. కంప్లీట్ విత్డ్రాల్ May 10th అయిపోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూస్ చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ని ఒక్క నిమిషం మీరు గూగుల్లో ఇమేజెస్లో సర్చ్ చేస్తే పిక్చర్ వచ్చేస్తుంది. చాబహార్ పోర్ట్ ఎక్కడుంది, దాని చుట్టుముట్టు ఎక్కడుంది, ఏమున్నాయి అన్నది కంపల్సరీగా చూడండి. 90% క్వశ్చన్ వస్తుంది దాని మీద. అయితే 2016లో ఫస్ట్ టైం మనం అగ్రిమెంట్ సైన్ చేసినాం, దాన్ని మళ్ళీ 2024లో రెన్యూ చేసుకున్నాం. చాబహార్ పోర్ట్ అన్నది ఇరాన్లో ఉన్న ఒకటే ఒక పోర్ట్. ఈ చాబహార్ పోర్ట్లో 2 టెర్మినల్స్ ఉంటాయి, కానీ ఇండియా మాత్రం ఒక టెర్మినల్ని మాత్రమే డెవలప్ చేస్తుంది. షాహిద్ బెహెష్టీ టెర్మినల్ని మాత్రమే డెవలప్ చేస్తుంది. అయితే చాబహార్ పోర్ట్ అగ్రిమెంట్ 2016లో సైన్ చేసింది, ఫస్ట్ అగ్రిమెంట్ ఇండియా ఓవర్సీస్ అగ్రిమెంట్. చాబహార్ పోర్ట్ డీప్ వాటర్ పోర్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇరాన్స్ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, స్ట్రేట్ ఆఫ్ అమ్రోజ్ దగ్గర ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది, స్ట్రాటజిక్ లొకేషన్. ఈ పోర్ట్ని డెవలప్ చేయాలన్నది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్లో భాగంగా డెవలప్ చేయాలనుకున్నారు. ఈ కారిడోర్ ఎవరో స్టార్ట్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, వీళ్ళకి ప్రాక్సిమిటీ పెరగడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంపార్టెంట్, ఇవి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన డీటెయిల్స్. దాని తర్వాత చైనా దాని తర్వాత చైనా ఇంకా పాకిస్తాన్ డెవలప్మెంట్ అంటే ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి అని డిస్కషన్లో ఉండే. దాంట్లో కరకోరం హైవే ఒకటి, తర్వాత MLI రైల్వే ప్రాజెక్ట్, గవ్దార్ పోర్ట్, ఈ 3 ఇంపార్టెంట్. మీకు ఈ 3 పేర్లు అడుగుతారు ఎక్కడ ఎవరు డెవలప్ చేస్తున్నారు అని. తర్వాత క్యాగ్ ఇండియా నేపాల్ క్యాగ్తో ఒక టైఅప్ చేసుకున్నారు, ఆడిటింగ్ వాళ్ళ కంట్రీలో ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ని సపోర్ట్ చేయడానికి. తర్వాత ఇండియా నైజీరియా హ్యావ్ అగ్రీడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అగ్రిమెంట్. అంటే ఏం ట్రేడ్ జరిగినా ఇండియన్ రూపీ ఇంకా నైజీరియన్ నైరాని యూజ్ చేయబోతున్నారు, డాలర్ని యూజ్ చేయరు అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేశారు. తర్వాత INS కిల్టన్ అనే ఇండియన్ నేవల్ షిప్ వియట్నాంకి వెళ్ళింది. ఇండియా వియట్నాం రిలేషన్ని డెవలప్ చేయడంలో భాగంగా దీన్ని పంపించడం జరిగింది. తర్వాత రీసెంట్లీ ఇనిషియేటెడ్ జపాన్ US GPI ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. హైపర్సానిక్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. తర్వాత ఇండియా ఇంకా నెదర్లాండ్స్ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్, ఏ కంట్రీతో ఇండియా ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ని కండక్ట్ చేసింది మేలో అంటే నెదర్లాండ్స్. ఏ 2 కంట్రీస్ కలిపి ఐక్యూబ్ కుమార్ అనే శాటిలైట్ మిషన్ని లాంచ్ చేశాయి. అదొక లూనార్ మిషన్, పాకిస్తాన్ లాంచ్ చేసింది, చైనా సపోర్ట్తో లాంచ్ చేసింది. సో మీకు ఇండియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, చైనా, ఐక్యూబ్ కుమార్, పాకిస్తాన్స్ ఇనాగ్యురల్ లూనార్ మిషన్, ఇవి ఇంపార్టెంట్.
దాని తర్వాత $5 lakh ఇండియా కాంట్రిబ్యూట్ చేసింది యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, దాన్ని 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత మనకు డిఫెన్స్ సంబంధించి LSAM-16 యార్డ్ 130 సిరీస్ న్యూస్లో ఉండే. ఇది ఏంటి అని అడుగుతారు. ఇది ఒక అమోనియం కమ్ ట్రైపాడ్ కమ్ మిసైల్ బ్యారేజ్ సిరీస్ అనమాట. వీటిని ఒక ప్రైవేట్ ఫర్మ్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత INS బీస్ న్యూస్లో ఉండే. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు, అంటే దాన్ని మాడిఫై చేస్తున్నారు. ఆ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మ క్లాస్ ఫ్రైట్స్కి సంబంధించి 3 షిప్స్ ఉంటాయి. ఆ 3 షిప్స్ని రీస్ట్రక్చర్ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోచిన్ షిప్ యార్డ్తో టైఅప్ చేసుకుంది. సో మీకు క్వశ్చన్ ఏమని అడుగుతారంటే బ్రహ్మ క్లాస్ ఫ్రైట్స్ కింద ఏమేమి షిప్స్ వస్తాయి? 3 వస్తాయి, బ్రహ్మపుత్ర, బెట్వా, ఇంకా బీస్. దాని తర్వాత గగన్ స్ట్రైక్ 2 అన్నది ఒక మిలిటరీ ఆపరేషన్. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో జరిగింది. ఎక్కడ అంటే పంజాబ్లో జరిగింది. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇండియా ఇంకా ఫ్రాన్స్ శక్తి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. ఎక్కడ కండక్ట్ చేశాయి ఇంపార్టెంట్, ఇంబ్రో రీజన్ ఆఫ్ మేఘాలయ. మీకు కొంచెం డెప్త్కి వెళ్ళి ఏం పార్టిసిపేట్ చేసింది ఇందులో అని అడుగుతారు. ఇండియా నుండి రాజ్పుత్ రెజిమెంట్ వెళ్ళింది, ఫ్రెంచ్ నుండి ఫారెన్ లీజన్ హాఫ్ బ్రిగేడ్ వెళ్ళింది. తర్వాత దృష్టి 10 అన్నది న్యూస్లో ఉంది. అది ఏంటి అని అడుగుతారు. అదొక డ్రోన్. అది ఫస్ట్ హెర్మెస్ 900 స్టీలర్ డ్రోన్. దీన్ని మనము ఇజ్రాయెల్ నుండి తీసుకుంటున్నాం. ఇది జూన్లో రాబోతుందని చెప్పి న్యూస్. దాని తర్వాత MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్ ఎవరి దగ్గర నుండి తీసుకుంటున్నాం? US నుండి తీసుకుంటున్నాము. దీన్ని మనము తమిళనాడు ఇంకా ఉత్తరప్రదేశ్లో డిప్లాయ్ చేయబోతున్నాం. కాన్స్ ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈసారి క్యాన్స్ ఫెస్టివల్లో ఫస్ట్ టైం చాలా ప్రామినెంట్ అవార్డ్ గెలుచుకుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవరికి ఏమొచ్చింది, ఇండియా నుండి ఏమేమి పోయినాయి క్యాన్స్కి, క్యాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, క్యాన్స్లో ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిలిం ఏదైనా ఫస్ట్ అవార్డు దేనికి వచ్చింది, ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన. పాయల్ కపాడియా డెబ్యూట్ ఫీచర్ ఫిలిం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అన్నది గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని గెలుచుకుంది. ఫస్ట్ ఇండియన్ టు క్లెంచ్ దిస్ అవార్డ్, అంటే ఫస్ట్ ఇండియన్ ఈ అవార్డు గెలుచుకోవడానికి. బేసిక్గా క్యాన్స్లో డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కువేటెడ్ అవార్డ్, ఇప్పుడు మనం నందిలో గోల్డెన్ నంది అంటే గద్దర్ అవార్డ్స్లో గోల్డ్ సిల్వర్ అట్లా ఉంటాయి కదా, అట్లా పాల్మ్ డియోర్ అన్నది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్. సెకండ్ సిగ్నిఫికెంట్ అవార్డు గ్రాండ్ ప్రిక్స్. అది గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ విమెన్ పాయల్ కపాడియా. ఆమె ఏ మూవీకి గెలుచుకుంది, ఏ మూవీ డైరెక్ట్ చేసింది అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. దాని తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫిలిం ఇన్ 30 years అండ్ ఫస్ట్ ఎవర్ బై అన్ ఇండియన్ ఫీమేల్ డైరెక్టర్ టు బీ షోకేస్డ్ ఇన్ మెయిన్ కాంపిటీషన్, లాస్ట్ బీయింగ్ షాజీ అండ్ కరుణ్స్ స్వాహం అన్నది షోకేస్ చేశారు కానీ దానికి అవార్డు రాలే. ఫస్ట్ టైం అవార్డు వచ్చింది మాత్రం దీనికి. దాని తర్వాత ఇది పాల్మ్ డియోర్ గురించి. పాల్మ్ డియోర్ సీన్ బేకర్ ఫిలిం అనోరా గెలుచుకుంది. దాని తర్వాత సెకండ్ ఇండియన్స్కి సంబంధించి అనసూయ సేన్ గుప్తా వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఎట్ క్యాన్స్. ఆ సినిమా పేరు ద షేమ్లెస్. అన్సర్టన్ రిగార్డ్ అంటే అది కేటగిరీ, కానీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతారు. ద షేమ్లెస్ అనే మూవీకి తనకు వచ్చింది. తర్వాత సంతోష్ ఇస్ డైరెక్టెడ్ బై సంధ్యా సూరి. సంతోష్ అనే ఇంకో మూవీని అక్కడ చూపించారు, అక్కడ ఇచ్చేసారు. ఆ మూవీ వచ్చేసి అన్సర్టన్ రిగార్డ్ కేటగిరీలోనే చూపించారు. తర్వాత సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అన్న ఫిలిం లాస్ట్ సినెఫ్ ఫస్ట్ ప్రైజ్ గెలిచిందనమాట. సో ఫస్ట్ మీరు ఏమేమి మూవీస్ అక్కడ ప్లే చేశారన్నది తెలియాలి, ఏమేమి అవార్డ్స్ గెలిచారన్నది తెలియాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాపులర్ అవార్డ్స్ అడుగుతారు. కొన్నిసార్లు మనం పాపులర్ అవార్డ్ చూస్తాం. ఇప్పుడు కపాడియాది, తర్వాత అనసూయ సేన్ గుప్తా అందరు గుర్తుంటుంది, గుర్తులేనివి అడుగుతారు. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అన్నది మనకు గుర్తుండదు, సో దాన్ని అడుగుతారు. అట్లాగే థర్డ్ లాస్ట్ ఎన్ఎఫ్ ప్రైజ్ ఒక యానిమేషన్ ఫిలిం, బన్నీహుడ్ అనే ఒక యానిమేషన్ ఫిలిం ఇండియా నుండి వెళ్ళింది, దానికి వచ్చింది. తర్వాత క్యాన్స్లో ఏమవుతుందంటే క్లాసిక్స్, పాత సినిమాలు ఏవైతే క్లాసిక్ కల్ట్ మూవీస్ అంటామో వాటిని రెస్టోర్ చేసి ప్లే చేస్తారనమాట. సో డిస్ప్లే చేస్తారు. దాంట్లో ఈ ఇయర్ శ్యామ్ బెనిగల్కి సంబంధించిన మంథన్, మనకి అమూల్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా బేస్ చేసుకొని వచ్చిన ఫిలిం మంథన్,
దాన్ని రెస్టోర్ చేయడం జరిగింది. తర్వాత కరణ్ కందారీ సిస్టర్ మిడ్ నైట్ అపియర్డ్ ఇన్ డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్. ఇవన్నీ మూవీస్ ప్లే చేశారు. మాసన్ అలీస్ ఇంట్రీట్ వాస్ పిక్డ్ అప్ ఫర్ యాసిడ్ కేన్స్. మాయా ద బర్త్ ఆఫ్ అ సూపర్ హీరో. ఇవన్నీ మూవీస్ని క్యాన్స్లో ప్లే చేశారు, కానీ వీటికి ఏం అవార్డ్స్ రాలే. ఈ ప్రతి డీటెయిల్ మీకు ఇంపార్టెంట్, దీన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. నా ప్రకారం క్యాన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే క్యాన్స్ అన్నది ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాగా పిలిచేవాళ్ళు. 2003లో దాని పేరు మారింది. మనము క్యాన్స్లో ఫస్ట్ టైం 1946 సోషో రియలిస్టిక్ ఫిలిం నీచా నగర్ అనే మూవీ ఫస్ట్ ఇండియన్ ఫిలిం టు బీ రికగ్నైజ్డ్ ఎట్ క్యాన్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్స్టిట్యూషన్స్లో బీఆర్ఓ చాలా చాలా ఇంపార్టెంట్. బీఆర్ఓ 65th రైజింగ్ డే, అంటే ఆ రోజు బీఆర్ఓని కాన్స్టిట్యూట్ చేశారు. సో అబ్జర్వ్ చేస్తారు. అయితే మనకేమి ఇంపార్టెంట్ అంటే ఇంకో ఇవి ఇంపార్టెంట్, దాని కింద వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగెస్ట్, లార్జెస్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. వరల్డ్స్ లాంగెస్ట్ హైవే, తర్వాత లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ కన్స్ట్రక్టెడ్, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ పాస్. వీటి పేర్లు ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, ఇవి దేన్ని కనెక్ట్ చేస్తున్నాయి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. బీఆర్ఓ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఇట్ బిల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడెక్కడ అంటే హార్డ్ టెరెయిన్స్, బార్డర్ ఏరియాస్, ఇవన్నిట్లో. ఇండియాలోనే కాదు, బయట కంట్రీస్లో కూడా కడుతుంది. బీఆర్ఓ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రాజెక్ట్స్ అవుట్ సైడ్ ఇండియా లైక్ భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ అండ్ సో ఆన్. సో ఇన్ బీఆర్ఓ డజంట్ జస్ట్ వర్క్ ఇన్ ఇండియా. ఇవన్నీ ఏది ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డోలా సాదియా బ్రిడ్జ్ కనెక్ట్స్ వాట్, ఇట్ కనెక్ట్స్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. అట్లాగే అటల్ టనల్ ఆర్ రోహ్టాంగ్ టనల్ యాజ్ వీ కాల్ ఇట్ ఈజ్ అ టనల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇట్ ప్రొవైడ్స్ ఆల్ వెదర్ కనెక్టివిటీ బిట్వీన్ మనాలి అండ్ లాహుల్ స్పిటి. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. సీల్ టనల్ ఒకటి, కైలాష్ మాన్సరోవర్ రోడ్, తైజింగ్ లెమో లేక్ రోడ్, దాచా పదుమ్ నిమో రోడ్, ఇవన్నీ ఇండియా చైనా బార్డర్ రోడ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే కొత్త ప్రాజెక్ట్ ఏదైతే తీసుకుందో దాన్ని షికున్ లా టనల్ అని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బేసికలీ ద హైయెస్ట్ టనల్, వరల్డ్స్ హైయెస్ట్ టనల్. ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ మిలా టనల్ ఆఫ్ చైనా అండ్ ఇట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ లడాక్, లాహుల్ అండ్ స్పిటి రీజన్స్ని కనెక్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత బాగా ఇంపార్టెంట్ 100% కరెంట్ అఫైర్స్లో ఒక్క క్వశ్చన్ అన్న వచ్చేది ఇండెక్సెస్ రిపోర్ట్స్. ఇండెక్సెస్ రిపోర్ట్స్లో 3rd మేని మనము వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే లాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేకి మనకి యునెస్కో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. యునెస్కో రిపోర్ట్లో మనకు ఒకటే పాయింట్ ఇంపార్టెంట్, ఏషియా ఇంకా పాసిఫిక్ రీజన్స్. కానీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎప్పుడైనా ఇండెక్సెస్లలో ఎట్లా అడుగుతారో నేను చెప్తా, దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. టాప్ 3 ఆర్ టాప్ 4 కంట్రీస్ కంపల్సరీగా తెలియాలి, ఎందుకంటే వాటిని అరేంజ్ చేయమని చెప్తారు. 3 to 4 కంట్రీస్ తెలియాలి. దాని తర్వాత ఎవరు ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు, హూ పబ్లిషెస్ ద రిపోర్ట్, ఇన్స్టిట్యూషన్ బిహైండ్ ద రిపోర్ట్, అది తెలియాలి. దాని తర్వాత ఇండియా ర్యాంకింగ్, అది మంచిగా అయిందా, పెరిగిందా, తగ్గిందా, కారణాలు, ఇండియా ర్యాంకింగ్, ఇంతవరకు మనకు కంపల్సరీగా తెలియాలి. నేను ఈ ఒక్క ఇండెక్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో వచ్చింది. తర్వాత లాస్ట్ అట్రియా ఇంకా సిరియా. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇండియా ర్యాంకింగ్ 161 నుండి 2023లో 159 అయింది 2024లో. ఎందుకంటే మిగతా కంట్రీస్ స్లిప్ అయినాయి, మనం బెటర్ కాలే, పక్కోడు తగ్గిండు కాబట్టి మనది పెరిగింది అంతే. దాని తర్వాత ఇండియాకి ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్, ఫ్రాన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది. 5 పారామీటర్స్ ఉంటాయి, 5 కేటగిరీస్ చూస్తారు. పొలిటికల్, లీగల్, ఎకనామిక్, సోషో కల్చరల్ ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ని చూస్తారనమాట. సో ఈ కేటగిరీస్ని బేస్ చేసుకొని ఇస్తారు. అట్లాగే మనకి రెసిపీ ఫర్ ఎ లివబుల్ ప్లానెట్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ది అగ్రి ఫుడ్ సిస్టమ్ ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతారు. వరల్డ్ బ్యాంక్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక కొత్త రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఒకటి ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని ప్రకారం $3.8 ట్రిలియన్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ జీడిపి ఉండాలి. దాని తర్వాత వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో, ఎందుకంటే ఇవి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్లో రెమిటెన్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అన్నిటికంటే హైయెస్ట్ రెమిటెన్స్ వచ్చే కంట్రీ ఇండియా. సో ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రకారం ఈ పాయింట్స్
డీటెయిల్స్ ఇంపార్టెంట్. క్లైమేట్ ఇంపాక్ట్ వల్ల ఇంటర్నల్ మైగ్రేషన్ ఇండియాలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో జరుగుతుంది, ఏ స్టేట్స్లో జరుగుతుంది. దాని తర్వాత ఇన్ వరల్డ్లో 18 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. దాని తర్వాత 2022లో ఇండియా మెయింటైన్ ఇట్స్ పొజిషన్ యాజ్ టాప్ రెమిటెన్స్ డెస్టినేషన్. బయట సంపాదించి ఇండియాకి పంపించే దాంట్లో, హోమ్ కంట్రీకి పంపించే దాంట్లో టాప్ కంట్రీ ఇండియా. తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఇంకా ఫ్రాన్స్ టాప్ 4 కంట్రీస్. అంటే ఫస్ట్ ఇండియా తర్వాత సెకండ్ మెక్సికో, థర్డ్ చైనా, 4 ఫిలిప్పైన్స్, 5th ఫ్రాన్స్. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్ ఎంత పర్సంటేజ్ పెరిగినాయి? 650% పెరిగింది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ టు రిసీవ్ $111 బిలియన్ రెమిటెన్సెస్. అది మనం 2022లో క్రాస్ అయినాం. తర్వాత డెస్టినేషన్ కంట్రీలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 13th ర్యాంక్. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మైగ్రేషన్ కారిడోర్స్ అంటే కొన్ని ప్లేసెస్లో బాగా మైగ్రేషన్ జరుగుతుంది. అది ఏమేం ప్లేసెస్ టాప్లో ఉన్నాయంటే మెక్సికో టు యుఎస్ఏ ఫస్ట్, దాని తర్వాత సిరియా, అరబ్ రిపబ్లిక్ టు తుర్కీ, రష్యా టు యుక్రెయిన్. ఇవి వరల్డ్ మోస్ట్ మైగ్రేటెడ్ కారిడోర్స్ అనమాట. తర్వాత మనకి ఈ రిపోర్ట్ ఇచ్చేది ఐఓఎం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951లో వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయింది. జెనీవా, స్విట్జర్లాండ్లో దాని హెడ్ ఆఫీస్ ఉంది. తర్వాత మనకి ఇండియాస్ ఫస్ట్ kamikaze drone was developed by whom? Cadet Defense System. It is a loitering aerial munition or suicidal drone. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఇంటర్నేషనల్ ఫారెస్ట్ గవర్నెన్స్ అనే రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే సైన్స్ పాలసీ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ రిపోర్ట్లో ఫారెస్ట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ లేదు, కానీ ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ ఫారెస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది అన్నది ఇంపార్టెంట్. 2000లో ఫామ్ అయింది. UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ద్వారా దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాన్ని తీసుకొచ్చింది. ఆ ప్లాన్ పేరు UN స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2017 to 2030. దాని తర్వాత 2024 వరల్డ్ ట్రెండ్ ఇండెక్స్ యాన్యువల్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? మైక్రోసాఫ్ట్ ఇంకా లింక్డ్ఇన్. దాంట్లో ఎంఫసిస్ దేని మీద? AI స్కిల్స్ మీద. దాని తర్వాత 2024 వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? దాన్ని UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ పబ్లిష్ చేస్తుంది. దీని ప్రకారం మోస్ట్ ట్రాఫిక్డ్ యానిమల్ ఏంటి? ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్. మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లాంట్ స్పీషీస్ ఇవి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఒక 3-4 ర్యాంకింగ్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఇది. ఇందులో ఇండియాలో టాప్ చేసింది ఏది అంటే IIM అహ్మదాబాద్. అది ఫస్ట్. IISc యూజువల్గా టాప్ చేస్తుంది బెంగళూరు, కానీ ఈసారి IIM అహ్మదాబాద్. గ్లోబల్ ఫస్ట్ 5 ఇచ్చిన నేను, మీరు కనీసం ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇండియాలో వచ్చేసరికి ఇవి టాప్. ఈ 5 టాప్ ఇన్స్టిట్యూషన్స్. అయితే IIM హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంకింగ్. అహ్మదాబాద్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంకింగ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద కొంచెం కన్ఫ్యూషన్ ఇది. మార్చ్లో కొంచెం వచ్చింది, మేలో కొంచెం వచ్చింది, బట్ ఐ ఇంక్లూడెడ్ ఇట్. ఇండియా హ్యాస్ ద థర్డ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్. బంగ్లాదేశ్ ఫస్ట్, పాకిస్తాన్ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. టాప్ 10 సిటీస్లో లాహోర్ తప్ప మిగతా అన్నీ ఇండియాకి సంబంధించిన సిటీసే. తర్వాత బీహార్స్ బేగుజారై మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియా. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. మిస్లేనియస్లో చిన్న పాయింట్స్ అంటే నేను మీకు తెలంగాణలో చెప్పినట్టు, దీంట్లో చెప్పినట్టు ఒక టర్మ్కి సంబంధించిన పాయింట్స్ ఎక్కువ అడుగుతారు. కృషి ICCC ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు, న్యూఢిల్లీ. తర్వాత ఏ కన్వెన్షన్ 70th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ కన్వెన్షన్. తర్వాత తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నుండి టైగర్స్ని మూవ్ చేస్తున్నారు ఎక్కడికి? సహ్యాద్రి టైగర్ రిజర్వ్. సో ఇవి 2 ఎక్కడున్నాయి అన్నది అడుగుతారు.
తర్వాత జిఐ ఇండికేషన్ ప్రోడక్ట్స్ మీద అంటే జిఐ ట్యాగ్ వల్ల ప్రోడక్ట్స్ మార్కెటింగ్ ఎట్లా ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అన్న దాని మీద స్టడీ చేయడానికి నాబార్డ్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ స్టడీ ఎవరికి ఇచ్చింది అంటే సింబయాసిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత జూక్స్ అన్నది వర్డ్ న్యూస్లో ఉంది. అదేంటి అంటే అమెజాన్స్ సెల్ఫ్ డ్రైవింగ్ రోబో క్యాబ్ యూనిట్ అది. తర్వాత కృషి కల్ప అన్న ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ FPO యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇది అడిగే ఛాన్సెస్ తక్కువ, కానీ మీకు ఇది మెయిన్స్కి పనికొస్తుంది. తర్వాత TCS హ్యూమన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తుందని అడుగుతారు, ప్యారిస్. తర్వాత టిప్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. IIT బాంబేలో దీన్ని జరిపారు. తర్వాత అశ్వ అనే పేరు న్యూస్లో ఉంది. అది ఏంటి అంటే ఆల్ టెరెన్ వెహికల్స్. అవి బెంగళూరులో డెవలప్ అయ్యాయి. అంటే అన్ని రోడ్స్లో అన్ని రకాల టెరెన్స్లో అవి వర్క్ అవుతాయి. తర్వాత ఈ హరిరాడ్ మర్గిబ్ అన్న పదం న్యూస్లో ఉంది. ఎక్కడికి సంబంధించిందని అడుగుతారు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. తర్వాత ఖోఖో ఇండియా వరల్డ్ ఫౌండేషన్ హాకీ ఇండియాతో కలిసి నేషనల్ విమెన్స్ హాకీ లీగ్ స్టార్ట్ చేయబోతుంది. సో ఏ కంపెనీ, ఏ కార్పొరేట్ హెల్ప్ చేస్తుంది, పార్ట్నర్ చేస్తుంది అని అడుగుతారు, కోకోకోలా ఇండియా. దాని తర్వాత 4th జాయింట్ మీటింగ్ ఆఫ్ AITIGA ఎక్కడ జరిగింది అని అడుగుతారు. పృథ్వీజయ మలేషియాలో జరిగింది 7th to 9th May 2024. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే హౌస్ హోల్డ్స్ అన్నది ఒక 2 months బైమంత్లీ, అంటే 2 monthsకి ఒకసారి జరిగే సర్వే. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతారు, RBI లాంచ్ చేసింది. తర్వాత బెంగళూరు బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇది బెంగళూరులో ఉంది, రికార్డెడ్ ద మూన్ పాసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంతరస్, a massive red supergiant star in Scorpius constellation. Antaras was in news. What is it అని అడుగుతారు. It is a red supergiant star. తర్వాత పలియార్ ట్రైబల్స్ న్యూస్లో ఉన్నారు. వాళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళని అడుగుతారు, కొడైకెనాల్ తమిళనాడుకు చెందిన వాళ్ళు. తర్వాత గ్రో మ్యూచువల్ ఫండ్ అన్నది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ నిఫ్టీ నాన్ సైక్లిక్ కన్స్యూమర్ ఇండెక్స్ ఫండ్ ఇన్ ఇండియా, ద ఫస్ట్ ఫండ్ ఇన్ ఇండియా. దాని తర్వాత కొచ్చి యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చర్స్ ఒక కొత్త మరైన్ టార్డిగ్రేడ్ స్పీషీని ఐడెంటిఫై చేశారు. దానిని చంద్రయాన్ 3 పేరు పెట్టడం జరిగింది. స్పోర్ట్స్లో 3 కాంపిటీషన్స్ అయినాయి. థామస్ కప్ ఒకటి, ఊబర్ కప్ ఒకటి, సుల్తాన్ అజ్లాన్ షా ఒకటి. ఎవరు గెలిచారు, ఎవరి మీద గెలిచారు తెలిస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఇందులో ఇచ్చిన. దీంట్లో మీకు బ్యాక్గ్రౌండర్స్, థీమ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్కి ఎప్పుడైనా థీమ్ ఒకటి చూసుకోవాలి, డేట్ అబ్జర్వ్డ్ యాజ్ థీమ్, అండ్ కొన్ని వాటికి మాత్రం బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. ఇండియాలో ఫస్ట్ మే డే ఇప్పుడు సెలబ్రేట్ చేశారు. తర్వాత మేలో ఏ స్టేట్స్ వాటి ఏమంటారు ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాయి, ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎక్కువ ఇంపార్టెంట్. దీంట్లో ఏవేవి ఎక్కువ ఇంపార్టెంటో కూడా చెప్తా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే ఇంపార్టెంట్. వరల్డ్ అథ్లెటిక్స్ డే ఇంపార్టెంట్. తలసేమియా ఇంపార్టెంట్. తలసేమియా అంటే ఏంటి, దేనికి సంబంధించిన, లూపస్ అంటే దేనికి సంబంధించిన డిజీజ్, అవి కూడా ఇచ్చిన. టెక్నాలజీ డే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నేషనల్ కాబట్టి. తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, మీకు సొసైటీకి కూడా ఇంపార్టెంట్ ఇది. నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఇండియాకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్. దీంట్లో ఈసారి థీమ్ అంతా కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ మీద బేస్ అయి ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకసారి చూసుకుంటే బెటర్. దాని తర్వాత యాంటీ టొబాకో డే, ఇంతవరకు ఇంపార్టెంట్. సో ఇది మీకు లింక్లో ఎక్స్ప్లెనేషన్లో లింక్ షేర్ చేస్తాను,
దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఒక్కసారి చదివితే సరిపోతుంది. మిగతా అన్నీ ఒకసారి చదువు వదిలేయండి, కానీ ఇంపార్టెంట్ అన్నీ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటి మీద క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.